కడప మహానాడు ఘనంగా జరుగుతుందని మంత్రి పార్థసారథి అన్నారు. టీడీపీ పాలనలో పేదల ఇండ్లు సాకారం కాబోతున్నాయని మంత్రి పార్థసారథి అన్నారు. టీడీపీ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. మహానాడు విజయవంతమైందని అంటున్నారు సమాచార శాఖ మంత్రి పార్థసారథి. దీనిపైన మరి సమాచారం ఇచ్చేందుకు మంత్రి పార్థసారథి అంటారు కొందరు. సభ్యులను చెప్పండి, ఎటువంటి అంశాలు ఈ రోజున పరిగణలోకి తీసుకున్నారు? అంటే ఎలా ఉండిపోతుంది మహానాడు తీర్మానాలు ఏంటి? మహానాడు చాలా అర్థవంతంగా రాష్ట్రానికి, పార్టీకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ ఉపయోగపడే విధంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేవలం నాయకుడిని పొగుడుతూ నాయకుడే దేవుడు, నాయకుడే ఇంద్రుడు అనే విధంగా కాకుండా నాయకుల్ని గౌరవిస్తూ మన ప్రభుత్వం ఏం చేయాలి, మన కార్యకర్తలకు ఏం చేయాలి, పార్టీని ఏ విధంగా నిర్మించుకోవాలి, ప్రజలకి ఎటువంటి కార్యక్రమాలు తీసుకురావాలి అనే దాని మీద అర్థవంతమైన చర్చ జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా మహానాడు సక్సెస్ అయింది. మహానాడు సక్సెస్ ఏదో జనం అటెండెన్స్తో కాదు, అక్కడ జరుగుతున్న చర్చల దృష్ట్యా చాలా బ్రహ్మాండంగా నాయకులకి, కార్యకర్తలకి ఎటువంటి ధైర్య సాహసాలు ఇవ్వబోతున్నారు ఈ మహానాడు ద్వారా? 6 పాలసీస్ అని చెప్పేసి లోకేష్ గారు మా యువనేత తీసుకొచ్చారు. దాంట్లో ఒక పాయింట్ కార్యకర్తే దేవుడు మాకు అనే విధంగా ఆయన తీసుకొచ్చారంటే భవిష్యత్తులో కార్యకర్తకి అట్మోస్ట్ ప్రియారిటీ ఇవ్వబోతా ఉన్నాం. ఆ కార్యకర్త అభిప్రాయాలని, కార్యకర్త సమస్యల్ని అన్నింటినీ పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పేసి విధంగా చాలా స్పష్టంగా చెప్పారు. రైతాంగ సమస్యలు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతి రైతుని ఆదుకుంటాను. ఎట్లా ఆ పాలసీ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే రైతులకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. ఉదాహరణకి మొన్న కోకో ఫ్యాక్టరీస్ వారు తక్కువ ధర కొంటున్నారు, అన్యాయం చేస్తున్నారు రైతులకంటే వెంటనే మా వ్యవసాయ శాఖ మంత్రి, నేను, మా శాసనసభ్యులు అందరం కూడా ఒక మీటింగ్ పెట్టాం. దాంట్లో రైతులు నచ్చే విధంగా, అంటే పూర్తిగా సంతృప్తి చెందారో లేదని పక్కన పెడితే వారు చాలామంది నచ్చే విధంగా వారు కొంత నష్టాన్ని నెత్తి మీద వేసుకుని వారికి ఇచ్చాం. అదేవిధంగా ధాన్యం ఆఖరికి ముఖ్యమంత్రిగా స్పష్టంగా చెప్పారు, తడిసిపోయినా సరే ఒక్క గింజ వదలకుండా కొనండి అని చెప్పారు. సో కాబట్టి రైతుకి అనుకూలంగా ఆలోచించే ప్రభుత్వం ఇది. రైతుల సంక్షేమం ఏదో పేపర్ మీద ఉపన్యాసాలు కాకుండా నిజంగా రైతుకు మేలు చేసే ప్రభుత్వం ఇది. మీ శాఖ నుంచి BPL స్కీమ్లో అంటే పేదలను గుర్తించి వాళ్ళకి ఎటువంటి గృహాలు నిర్మించకపోతుందంటే అటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. 2029కి ఏ పేదవాడు కూడా, అర్హత ఉన్న ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనుకోకుండా చేయాలి అంటున్నారు. ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 1.9 lakh హౌసెస్ మేము కన్స్ట్రక్షన్ చేసి పూర్తి చేశాం.